పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి పత్రిజీ ఆ పేరు వింటేనే ప్రతి ఒక్క ధ్యాని హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీతో ఎన్నో అనుభవాలు అనుభూతులు ఉంటాయి. ఎవరిని కదిలించినా ఎన్నో అనుభవాలు అనుభూతులు చెప్తూ ఉంటారు. మరి ఈరోజు పత్రిజీతో వారికి ఉన్న జర్నీ గురించి అనుభవాలను అనుభూతులను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, చాలా హ్యాపీగా ఉంది. 14-15 ఇయర్స్ పైగా మీరు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో మీకు ఎంత జర్నీ ఉందో పత్రిజీతో కూడా ఎన్నో అనుభవాలు ఉండుంటాయి. ఆయనతో ఎంతో అద్భుతమైన జర్నీ కూడా మీకు ఉండి ఉంటుంది. సో మొట్టమొదటిగా మీకు ధ్యానం అనేది ఎప్పుడు ఎవరి ద్వారా పరిచయం అయింది? ముందుగా గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే మరి నాకు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు సహకరించిన మన గురువులు తటవర్తి రావారసర్ రాజలక్ష్మి దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు 2008వ సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా ఈ ధ్యానం అనేది పరిచయం అవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను 2008 ఆ టైంలో. సో అప్పుడు మా అన్నయ్య అప్పుడు మెడిటేషన్ నేర్చుకున్నాడు. సో నాకు వచ్చి చెప్పడం జరిగింది, ఇలా బాగుంటుంది మెడిటేషన్ చేస్తుందని చెప్పి మా అన్నయ్య ద్వారానే నాకు మెడిటేషన్ అనేది పరిచయం అవ్వడం జరిగింది మేడం 2008 ఆ టైంలో. సో 2008లో మీకు ధ్యానం పరిచయం జరిగింది. మొట్టమొదటిగా మీరు పత్రిజీ గారిని ఎప్పుడు ఎక్కడ కలిశారు? 2009లో నేను పత్రిజీ సార్ని, నేను అప్పుడు ఇంటర్మీడియట్ టైంలో ఏమైందంటే ఒక పిరమిడ్ ఓపెనింగ్ జరుగుతుంది అక్కడ. సో నేను వనపర్తిలో చదవడం జరిగింది ఇంటర్మీడియట్. సో అప్పుడు మా అన్నయ్య ద్వారానే మళ్ళీ ఏం చేయాలంటే అక్కడ మా కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర మా అన్నయ్య పర్మిషన్ ఇప్పించాడు. మా బ్రదర్ మెడిటేషన్ చేస్తారు, వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఇవ్వండి మెడిటేషన్ చేసుకోవడానికని. సో ఇప్పించాడు. కానీ నేను మొదట్లో కొన్ని రోజులు చేశాను. తర్వాత నాకు అంత చెప్పేవాళ్ళు కానీ అంత మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి నేను మళ్ళీ మానేశాను. కానీ అక్కడ మేముండే హాస్టల్ బిల్డింగ్ పై నుంచి చూస్తే ఒక దగ్గరలో ఒక పిరమిడ్ కనిపించేది. సో ఒకరోజు అక్కడికి వెళ్ళి నేను కనుక్కున్నాను, ఏంటి ఇది పిరమిడ్ కదా అంటే, అక్కడ కింద పని వాళ్ళకి ఏమంత అవగాహన లేదు, లేకపోతే వాళ్ళేం సరిగా చెప్పలేదు. సో తర్వాత నాకు ఒక రోజు తెలిసింది, అక్కడ సండే రోజు పిరమిడ్ ఓపెనింగ్కి పత్రిజీ సార్ వస్తున్నాడు అనే విషయం. సో నేను అప్పుడు మరి ఆ రోజు సండే హాస్టల్లో ఫ్రీ టైం ఉంటే అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ సార్ ఓపెనింగ్కి రావడం జరిగింది. సో మరి సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం అని అక్కడ వనపర్తిలో. సో ఆ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు అక్కడ సో నాకు తెలిసి అప్పుడు 2008 ఆ టైంలో ఏంటంటే పత్రిజీ సారు ఈ పిరమిడ్ ఓపెనింగ్స్ చేసేటప్పుడు ఎక్కువ 2 పాటలు పాడి అవి చెప్పేవారు. సో నేను విన్నది ఏంటంటే నానాటి బతుకు నాటకం అనే అన్నమాచార్య కీర్తన ఒకటి, తర్వాత నా పేరు బికారి నా దారి ఏడారి, నా దారి ఏడారి నా పేరు బికారి, ఈ 2 పాటలు పాడి వాటి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఫ్లూట్ మ్యూజిక్తో ధ్యానం చేయించాడు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మరి సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయడం, అదే ఫస్ట్ టైం సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయడం అనేది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ఎండిపోతున్న చెట్టుకు నీళ్లు పోస్తే అది మళ్ళీ తిరిగి ఎలా వస్తుందో అట్లాగా నాకు ఆ విధంగా ఉన్న సిచ్యువేషన్లో సార్ మళ్ళీ రావడం, ఆ సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయడం, అలా మామూలుగా సార్ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసినా కానీ జనరల్గా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు కాబట్టి చాలా వరకు ఇలా ఫస్ట్ టైం మీట్ అవ్వడం అక్కడ జరిగింది మేడం. యా, వండర్ఫుల్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎండిపోతున్న చెట్టుకి వాటర్ పోస్తే ఎలా ఉందో, పత్రిజీని చూడగానే నాకు అసలు కరెక్ట్గా మీకు అప్పుడు యూటర్న్ అనేది మీ జీవితంలో స్టార్ట్ అయింది. సో నానాటి బ్రతుకు అనేది మన అల్టిమేట్ సాంగ్ మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి, ఎందుకంటే మొత్తం సారం దాంట్లో ఉంటుంది, అసలు మనం ఏంటి మన లైఫ్ ఏంటి అనేది. సో దాంట్లో అది విన్నప్పుడు కూడా మీలో చేంజెస్ జరిగాయి. సో దాని గురించి కొంచెం. మనం అన్నమాచార్య కీర్తనలు అంటే చాలామంది ఇష్టపడతాం, వింటాం, పాడుకుంటాం కూడా. కానీ సార్ ఏం చెప్తారంటే, వినడము పాడుకోవడం కాదు, వాటిని అర్థం తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్తారు. సో అందులో ఒకటి ఏమొస్తుందంటే, అంటే ఈ జీవితం అనేది ఒక నాటకం అనే విషయం గురించి సార్ చెప్తూ ఉంటారు. మనం ఒక ఆత్మజ్ఞానిగా తయారైతే ఈ జీవితం అనేది ఒక నాటకం అనే విషయం తెలుసుకుంటాము. అన్నమాచార్యుల వారు ఒక గొప్ప ఆత్మజ్ఞాని కాబట్టి ఆయన దాన్ని ఆ విధంగా వర్ణించడం జరిగింది. సో అందులో మధ్యలో ఒక లైన్ వస్తుంది మేడం, ఏంటంటే కాకపోడు ఈ గరీబు ఏనాటికో నవాబు అని. కాకపోడు ఈ గరీబు ఏనాటికో నవాబు అనేది నా పేరు బికారి నా దారి ఆ సాంగ్లో వస్తుంది. అందులో ఒకటి ఏంటంటే, మనకేం తెలుసు అంటే గరీబ్ అంటే పేదవాడని అనుకుంటాం, నవాబు అంటే బాగా ధనవంతుడని అనుకుంటాం. అంటే ఈ పేదవాడు ఏదో ఒక రోజు ధనవంతుడు అవుతాడు అనేది మనం అనుకుంటాం. కానీ సార్ అక్కడ ఏం చెప్పారంటే, మామూలుగా పత్రిజీ సార్ చూసిందంటే అంతరార్థాన్ని గ్రహిస్తాడు ఆయన, అందులో ఏం అంతరార్థం ఉందనేది. సో గరీబ్ అంటే ఒక అజ్ఞాని అని చెప్పాడు.
నవాబ్ అంటే ఆత్మజ్ఞాని అన్నాడు. ఓకే. ఈ అజ్ఞాని ఏదో ఒక రోజు ఆత్మజ్ఞానిగా అవుతాడు అని. అక్కడ అట్లాగా ప్రతి పాట ఏది తీసుకున్నా కానీ సార్ అందులోంచి అంతరార్థాన్ని గ్రహించి మనకు చెప్తూ ఉంటారు. మామూలు గురువులు చెప్పేది ఏంటంటే బయట బాహ్యంగా దానికి వచ్చే అర్థం చెప్తూ ఉంటారు. కానీ ప్రతిసారి చెప్పేది ఏది తీసుకున్న దానిలో ఆధ్యాత్మిక అంతరార్థం ఏముందనేది గ్రహించేది చెప్తారు. అలాగే నానాటి బతుకు నాటకం ఆ పాటలో కూడా అసలు ఆ పదాలకు అర్థాలు ఏంటి అనే విషయం మనకు తెలియదు. పుట్టుయు నిజం పోటుయు నిజం నటనడి మీ పని నాటకం అన్నాడు. అందులో తెలుసుకుంటే మనకి ఎంత ఉంది, పుట్టడానికి పోవడానికి మధ్యన ఉన్న పని లైఫ్ ఏదైతే ఉందో అది ఆ జీవితం, పుట్టడానికి పోవడానికి మధ్య ఉన్న ఈ జీవితం అంతా కూడా ఒక నాటకము అనేది ఆ సార్ వివరణ చాలా బాగుంటుంది. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను అది. తర్వాత కూడా దాదాపు కనీసం 20-30 సార్లు విని ఉంటుంది. 20 టైమ్స్ అని మినిమం ఆ స్పీచ్ సాంగ్ విని ఉంటా సార్. ఎందుకంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన దాంట్లో అదొక స్పీచ్. 10 సార్ స్పీచెస్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో అది వినడం జరిగింది. సో మరి సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయాలని అందరికీ ఉంటుంది. ఎక్కడ ఇంకా సార్ ముందు ప్లేస్ దొరికితే బాగుండు, సార్ దగ్గర చాలా హై ఎనర్జీస్ ఉంటాయి, మేము చాలా డీప్ స్టేట్కి వెళ్తాం, ఇలా మనకి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా సార్ ఇంకా ముందు ముందు ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అలా కావాలని అనిపించడమా, లేకపోతే ఆయన సమక్షంలో కూర్చున్న ధ్యానం చేసినప్పుడు కలిగిన అల్టిమేట్ అనుభవం ఏదైనా? ధ్యానమా చక్రంలో కడతాల్లో ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్పీడ్గా త్వరగా వెళ్ళేవాళ్ళం. ఎందుకోసమంటే స్టేజ్ దగ్గర సైడ్కి నిలబడేవాళ్ళం సార్ వచ్చేంత వరకు వెయిట్ చేసి. ఎప్పుడైతే సార్ వస్తారో వెంటనే సార్ వెనకాల వెళ్ళి స్టేజ్ మీద కూర్చునేవాళ్ళం. ఆ కూర్చోవడం కోసం ఎంతో ట్రై చేసేవాళ్ళం. ఎందుకంటే సార్ సమక్షంలో కూర్చొని ఆ 3 గంటలు అఖండ ధ్యానం చేసినాం, అది చేసిన వాళ్ళకే ఆ అనుభూతి తెలుస్తుంది. ఎలా ఉంటుందంటే అప్పుడే 3 గంటలు అయిపోయిందా, ఇంకొద్దిసేపు కూర్చుంటే బాగుండు అనే ఫీలింగ్ కూడా చాలా సందర్భాల్లో కలిగింది మేడం. అంటే ఆయన అంత గొప్ప గురువు కాబట్టి, అంత గొప్ప సద్గురువు కాబట్టి అటువంటి గురువు సమక్షంలో మనం కూర్చున్నప్పుడు మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం. ఎన్నో సందర్భాల్లో మరి ధ్యానమ చక్రంలో పాల్గొన్నప్పుడు చాలాసార్లు సార్ దగ్గర కూర్చొని చేయడానికి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసేవాళ్ళం. అట్లా అక్కడ స్టేజ్ మీద చాలాసార్లు ప్రిఫర్ చేయడం ఉంది, కింద కూడా చేయడం జరిగింది. ఎక్కువ నేను గమనించింది స్టేజ్ దగ్గర కూర్చోవడం అప్పుడు చాలా బాగా అనిపించింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బాగుంది. అంటే సార్ దగ్గర కూర్చోవడానికి కోసం క్యూ కట్టి వెయిట్ చేసేవాళ్ళం. బాగుంది. సో మరి మనకి ఇప్పుడు పత్రిజీ అంటే మనకు ఒక అల్టిమేట్ గురువు, ఇంక ఈయనే ఫైనల్ గురువు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. సో యాక్చువల్లీ పత్రిజీ ఎప్పుడు మిరాకిల్స్ కూడా ఆయన కనిపించని ప్రదర్శించారు, కానీ ఆయన ఎంత గురువు అనేది మనందరికీ తెలుసు. అలా మీరు ఏదైనా చూసి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్? ఒకసారి 2015 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఏమిటంటే 41 రోజులు హైదరాబాద్ సిటీ అంతా శాఖాహార ర్యాలీలు చేశారు మేడం. లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో 41 డేస్ ర్యాలీలు. అందులో నేను కూడా ఒక దాదాపు 14 రోజులు అలా పార్టిసిపేట్ చేశాను. సో ఆఖరి రోజు శాఖాహార విజయోత్సవాలను ప్రోగ్రాం పెట్టారు సార్, పత్రి సార్ ఆ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేశారు. సో సార్ రావడానికంటే ముందు కొంచెం అక్కడ ప్రోగ్రాంలు ఏంటంటే మరి ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు మీ అనుభవాలు పంచుకోండి అని చెప్పి మాట్లాడమంటే అక్కడ నేను కూడా అప్పుడు వెళ్ళి కాసేపు మాట్లాడాను. సో తర్వాత కొద్దిసేపటికి పత్రి సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడే వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తుంటే ఏంటంటే సార్ ఎంతసేపు మనం ఏం మాట్లాడుతున్నామని మన మాటల్ని గమనిస్తూ ఉంటాడు. సో అట్లా కొద్దిసేపు తర్వాత వెళ్ళి ఆ మైక్ తీసుకుని సార్ ఏమన్నారంటే, అన్లెస్ యూ బికమ్ ఏ మాస్టర్ యూ షుడ్ నాట్ స్పీక్ అన్నారు. ఓకే, నువ్వు ఒక మాస్టర్గా అయ్యేంత వరకు, నువ్వు ఒక బుద్ధుడిగా అయ్యేంత వరకు నువ్వు మాట్లాడకూడదు అన్నాడు. సో అప్పుడు నాకు లోపల ఉన్న డౌట్ ఏంటంటే, అక్కడే ఎదురుగా కింద కూర్చొని ఉన్నాను ప్రోగ్రాంలో. మనం చెప్తే ఎవరు, మన ఫ్రెండ్స్ కూడా ఎవరు సరిగా మాట్లాడట్లేదు, ధ్యానం చెప్తే చేయట్లేదు ఎవరు. పత్రి సార్ చెప్తే మనం ఇంత బాగా ధ్యానం చేస్తున్నామే, సార్ అంటే ఎందుకు ఇంత వస్తున్నాం మనం, సార్ చెప్తే మనం ధ్యానం చేస్తున్నాం, కానీ నేను చెప్తే ఎవరు మా ఫ్రెండ్సే ధ్యానం చేయట్లేదు అని నా లోపల ఆ డౌట్ ఉంది. అప్పుడు సార్ అన్నారు స్టేజ్ మీద, నువ్వు ఒక మాస్టర్గా అయ్యేంతవరకు, ఒక బుద్ధుడిగా అయ్యేంతవరకు మాట్లాడకూడదు. నువ్వు ఒక మాస్టర్గా కాకముందు, ఒక బుద్ధుడిగా కాకముందు మాట్లాడితే నీ నోట్లోంచి అన్ని బుద్ధి లేని మాటలే వస్తాయి అన్నాడు. బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎవడు వినడు అన్నాడు. సో అప్పుడు అనిపించింది, ఓహో, మనం ఒక మాస్టర్గా అయినప్పుడు మనం వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పగలుగుతాము. ధ్యానం గురించి వాళ్ళు మనం చెప్పినప్పుడు ఏదో డౌట్స్ అడుగుతుంటారు, అలా అడిగినప్పుడు వాళ్ళకి చెప్పగలిగే సమాధానం మనం ఉన్నప్పుడు, చెప్పగలిగినప్పుడు వాళ్ళు మన మాట వింటారు. అలా మనం ఒక మాస్టర్గా అయిన తర్వాత మనం చెప్పేది వేరేగా ఉంటుంది, మనం మాస్టర్ కాకముందు మనం మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి అనేది అక్కడ అనిపించింది.
తర్వాత ఇంకేం చెప్పారంటే, మరి ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం, చాలా సంవత్సరాలు అయింది ఇందులోకి వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది. రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, అరగంట ఇలా చేస్తున్నాం. మళ్ళీ మాస్టర్ అని పిలుచుకుంటాం. ఇంకా మాస్టర్ కాలేదా, ఇంకా ఎప్పుడు అని ఇంకా బుద్ధుడు కాలేదా కాలేదా అనే డౌట్ ఒకటి అనిపించింది. సార్ ఏం చెప్పారంటే, వెంటనే గంట సేపు ధ్యానం చేస్తే ఎవడో బుద్ధుడు కాదు, గంటలు గంటలు ధ్యానం చేస్తేనే ఎవడైనా బుద్ధుడు అవుతాడని చెప్పడం జరిగింది. గంట సేపు ధ్యానం చేస్తే ఎవడో బుద్ధుడు కాదు, గంటలు గంటలు ధ్యానం చేస్తేనే ఎవడైనా బుద్ధుడు అవుతాడని. సో అప్పుడు తెలిసింది, ఈ సాధన మామూలు ఏదో అరగంట గంట ధ్యానం చేస్తే అది సరిపోదు, మనం గంటలు గంటలు సాధన చేయాలి, అప్పుడే మనం ఒక బుద్ధుడిగా తయారవుతాం అనే విషయం తెలుసుకోవడం జరిగింది. అలా సార్తో నాకు అంటే అక్కడ ఏం తెలిసిందంటే, మన మనసులో ఏముందో తెలుసుకునే శక్తి పత్రిసారికి ఉందనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. మనం చెప్పకపోయినా మాట్లాడకపోయినా మన మనసులో ఏముందో తెలుసుకునే శక్తి ఆయనకు ఉంది. ఎస్, కరెక్ట్. ఎందుకంటే మనం ఏదనుకున్నా, మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఈవెన్ దో మనకు తెలిసిపోద్ది, సార్ మనల్ని మొత్తం రీడ్ చేస్తారు అనేది, మన థాట్స్ కూడా వెళ్ళిపోతాయని తెలిసింది. సో 2000 మీ జర్నీ అనేది ఇలా పత్రి సార్తో జరుగుతూ ఉన్న టైంలో ఎప్పుడైనా మిమ్మల్ని సరిదిద్దడానికో లేకపోతే ఏదైనా మీ కరెక్ట్గా మిమ్మల్ని మార్చడానికైనా సార్ నుండి మీరు ఎలాంటి ఏదైనా తిట్ల రూపంలో కానీ లేకపోతే సజెషన్స్ కానీ సలహాలు కానీ ఏమైనా తీసుకునే సందర్భాలు ఉన్నాయి? నేను డైరెక్ట్గా మాట్లాడింది చాలా తక్కువ సార్తో. ఓకే. ఎంతసేపు ఏంటంటే వెళ్ళడం, సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయడం, ఆయన చెప్పేది వినడం, అందులోనే మన డౌట్స్కి ఆన్సర్ వచ్చేది. ప్రత్యేకించి ఏం అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా జనరల్గా సార్ మాట్లాడితే షేక్ హ్యాండ్ తీసుకునేటప్పుడు ఏమన్నా ఎవరయ్యా అని అడిగేవాడు. చాలాసార్లు అడిగాడు ఇది నన్ను, ఏ ఊరయ్యా అనే విషయం అడిగాడు. సో అట్లా ఏంటంటే ఏదైనా డౌట్ ఉన్నా కానీ, కొన్నిసార్లు ఏదైనా బాధ అనిపించినా కానీ, కొన్ని సందర్భాల్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల ధ్యానం చేయకపోయినా కానీ సార్ దగ్గరికి వెళ్ళి ఆ సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేసినా కానీ సార్ చెప్పే మాటల్లోనే మనకు ఆ ఆన్సర్ అనేది వచ్చేది. కాబట్టి అక్కడ ప్రత్యేకించి అడగడం అనేది ఏమీ లేదు. సజెషన్ అంటే ఏంటంటే, నేను 2016లో ఒక వరుసగా ఒక 5 months భీమవరం వెళ్ళాను మేడం, 3 days క్లాస్కి. అయితే మళ్ళీ తర్వాత ఒక 3 నెలలు వెళ్ళకుండా ఆగిపోయాను, భీమవరం వెళ్ళలేదు ఒక 3 months. అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తాజ్ హోటల్లో మీటింగ్ జరిగింది మనకి ధ్యానం చక్రం. సో ఆ మీటింగ్లో సారు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, నేను ఈ సబ్జెక్టు నేను రాఘవ సార్ క్లాస్లో విన్నానని నాకు అనిపించింది. అప్పుడు సార్ దగ్గర నుంచి నాకు ఏమనిపించిందంటే, నీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అనేది ఒక మాట సార్ చెప్పారు. నీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళని. అప్పుడు రాఘవ సార్ కూడా అక్కడ ఉన్న ఫండ్ కలెక్షన్ ఇన్ఛార్జ్గా చేయడానికి సార్ అక్కడ ఇన్వైట్ చేసి వచ్చారు. సో అప్పుడు నాకు తెలిసింది, మనకు కావాల్సిన జ్ఞానం ఇది. ఇంకా అంటే పత్రి సారు మనకి కూర్చోబెట్టి గంటల గంటలు వివరించేంత టైం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరగాలి, ఎంతోమందికి ఇంకా జ్ఞానం బోధించాలి. కాబట్టి అక్కడ ఏం చెప్పంటే, నీకు కావాల్సింది అక్కడ ఉంది, అక్కడ దొరుకుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని. సో అట్లా నేను మళ్ళీ భీమవరం క్లాస్కి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ మంత్. అలాగే 2015లో మనకు 14 రోజులు మౌన ధ్యానం పెట్టారు, 14 రోజులు ధ్యానమా చక్రం పెట్టారు అక్కడ కడతాల్లో. 7 days మౌన ధ్యానం అని, 7 days సెలబ్రేషన్స్ అని. అందులో కూడా నాకు ఇదే డౌట్ వచ్చినాము ఒకసారి, అరే ఇది ధ్యానం అని చెప్పి వస్తే ఇక్కడ వీళ్ళందరూ ఇన్ని రకాల పేర్లు చెప్పి ఇన్ని రకాల వర్క్షాప్స్ చెప్తున్నారు, నేను దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ డౌట్ వచ్చింది. అంటే అక్కడ ధ్యానం 3 గంటలు మార్నింగ్ మెడిటేషన్ అయిపోయింది. సో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు స్టేజ్ మీద, ఇప్పుడు 10 గంటలకు ఇక్కడ ఈ వర్క్షాప్ ఉంది, ఇక్కడ ఈ వర్క్షాప్ ఉంది అని అన్ని పేర్లు చెప్తున్నారు. నాకు ఆ డౌట్ వచ్చింది, ఇన్ని రకాల వర్క్షాప్ చెప్తున్నారు, అన్నిట్లోనూ ప్రతిసారి పేరు ఉంది, ఆయన ఫోటో ఉంది, మరి వీటిలో నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి ధ్యానం అనేది వస్తే ఇవన్నీ చెప్తున్నారు ఏంది అని అనుకున్నాను. సో నాకు అనిపిస్తుంది, ఇందులో మనకు ముఖ్యంగా పత్రి సార్ మన గురువు గారు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్ళాలి, మన ధ్యానమా చక్రంలో ఎక్కువగా సార్ స్టేజ్ మీద ఉంటారు కాబట్టి అని స్టేజ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. అప్పుడు అక్కడ తటవర్తి రావు సార్ వాళ్ళ క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. సో అట్లా సార్తో మాట్లాడడం తక్కువ, ఏంటంటే ఎంతసేపు ఆయన సమక్షంలో కూర్చొని ధ్యానం చేసుకోవడం, అది ఆయన చేసి వినడం, ఆయన పుస్తకాలు చదవడం, అది అక్కడ వరకు నేను చేస్తున్నాను. అక్కడ ఆయన సమక్షంలో ఉంటేనే మనకు ఉన్న లోపల బాధ అంతా అయిపోయి మంచి హ్యాపీగా అనిపించేది. ఇంకొకటి ఏంటంటే మాకు దగ్గరలో ధ్యాన జగత్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడల్లా అక్కడ సార్ వచ్చాడని తెలిసినప్పుడల్లా చాలాసార్లు వచ్చేవాళ్ళం. ఒకటి ఏంటంటే సార్ ఏదైనా వంట చేసేవాడు, ఓకే, ధ్యాన జగత్కి వచ్చినప్పుడు చాలాసార్లు ఏదో కర్రీ ప్రిపేర్ చేయడం, ఏదో ఒక వంట చేసేవాడు. సార్ చేతి వంట కోసం కూడా చాలా సార్లు వచ్చాను అక్కడికి, అక్కడ సార్ చేతి వంట తినడం కోసం కూడా అలా ధ్యాన జగత్కి వెళ్ళేవాళ్ళం. సో మరి సార్ ఫుడ్ టేస్ట్ చేశారు,
మరి ధ్యాన మహాచక్రాల్లో కూడా మీకు చక్కగా అన్ని ఎక్స్పీరియన్స్ మీరు అయ్యారు. సో ఇంకా పత్రిజీ కాన్సెప్ట్స్ బుక్స్, ముఖ్యంగా సార్ కాన్సెప్ట్స్ మన లోపల ఇంకా అంతరంతరాల్ని తట్టి లేపడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. మళ్ళీ మనం కొన్నిసార్లు అటు ఇటు ఊగిసలాడుతున్నా అలాంటి టైంలో ఒక కాన్సెప్ట్ అనేది మనల్ని టచ్ చేసి మళ్ళీ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అలా పత్రిజీ కాన్సెప్ట్స్లో మిమ్మల్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళింది. సార్ స్పీచెస్లో నేను ఎక్కువగా విన్నవి ఏంటంటే దాదాపు అప్పట్లో 40 స్పీచెస్ మెయిన్గా ఉండేవి, 40 స్పీచెస్ మెయిన్గా ఉండేవి. అందులో ఎక్కువగా విన్నది ఒకటి నానాటి బతుకు నాటకం ఒకటి, నా పేరు బికారు నాదాడు ఆ సాంగ్ ఒకటి, తర్వాత మాధవ సేవయే మానవ సేవ అనేది ఆ స్పీచు, సాహసం అనే ఒక స్పీచ్ ఉంది అది, తర్వాత భజగోవిందం శంకరాచార్య వాళ్ళది. ఈ స్పీచెస్ ఒక 5-6 స్పీచెస్ నేను రిపీటెడ్గా విన్నాను మేడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నిజంగా చెప్పాలంటే ఈ 5 స్పీచెస్ మనం రిపీటెడ్గా వింటే చెప్పాలంటే మన లోపల ఒక గొప్ప టర్నింగ్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది. అసలు జీవితం అంటే ఏంటి అనేది ఆ నానాటి బతుకు నాటకం సాంగ్లో కానీ భజగోవిందం స్పీచ్లో కానీ మనం శంకరాచార్య చెప్పింది కానీ చూస్తే ప్రతిసారి వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. మన లైఫ్ అసలు ఎందుకోసం వచ్చాం, ఎందుకోసం పుడుతున్నాం, ఎందుకోసం ఇవన్నీ అనే విషయాల గురించి అవగాహన బాగా వస్తుంది. తప్పనిసరిగా ప్రతిసారి స్పీచెస్ కంపల్సరీగా వినాలి మనం. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఏదైనా ఎట్లే ప్రాబ్లం అనిపించినా, ఇబ్బంది అనిపించినా, కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనిపించినా, ఆర్థిక ఇబ్బంది అయినా అప్పుడు కూడా మరి సార్ స్పీచెస్, ఆ సార్ పాటలు పెట్టుకొని వినడం. ఒక్కోసారి అనిపించి ఏంది లైఫ్ ఇలా ఉంది, ఏది సరిగా లేదు, డబ్బులు లేవు, ఏమి లేవు, అలా బాధ అనిపించినప్పుడు, అంటే ప్రాపంచికంగా మనం ఆలోచించినప్పుడు మనకు ఆ విధంగా అనిపిస్తుంది. అలా బాధ అనిపించినప్పుడు ఏం చేసేవాడంటే నా పేరు బికారి నా దారేడారి ఆ పాట పెట్టుకోవడం, అది వినడం, చాలా రిలాక్స్గా అయిపోయేవాడిని. వండర్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి సార్ బుక్స్. మరి సార్ స్వయంగా రాసిన బుక్స్ ఎన్నో ఉన్నాయి. చిన్న బుక్స్ అంటే బేసిక్ బుక్ ఆనాపానసతి నుండి వాక్క్షేత్రము ఇలా ఎన్నో అద్భుతమైన సార్ తీసుకొచ్చారు. సో దాంట్లో మిమ్మల్ని మీరు ఎక్కువ చదివి ఇంప్లిమెంటేషన్ చేసుకొని దానివల్ల మీలో కలిగిన మార్పులు. సార్ పుస్తకాలు నేను చిన్న చిన్న బుక్స్ కొన్ని చదివాను మేడం. నేను చెప్పినట్లు వాక్క్షేత్రం ఒకటి, తర్వాత ఇవి భజగోవిందం, ఈ పుస్తకాలు కూడా చదివాను. ఇప్పుడు చెప్పినాయి మాధవ సేవ మానవ సేవ, భజగోవిందం. అంటే ఒక్కొక్క దాంట్లో కూడా మాధవ సేవయే మానవ సేవ బుక్ ఒకటి ఉంది. ప్రతి బుక్లో కూడా ఎంతో ఇంపార్టెంట్వి ఎన్నో ఉన్నాయి. ఇందులో ఈ బుక్ గురించి చెప్పాలంటే అసలు సేవ అంటే అనే పదానికి అర్థం సార్ దగ్గర నాకు తెలిసింది. ఇంకా చెప్పాలంటే సేవ అనే పదానికి మామూలుగా ప్రాపంచికంగా మనకు సేవల గురించి ఎన్నో తెలుసుకున్నాం. ఏదో మనకు అన్నదానం చేయడము, భూదానం, విద్యాదానం, గోదానం ఇట్లాంటివి రకరకాల వీటి గురించి మనం తెలుసుకున్నామని ఇందులోకి వచ్చిన తర్వాత సార్ చెప్పారు సేవ అంటే ఏంటంటే అన్నిటికంటే గొప్పది ఆత్మజ్ఞానాన్ని బోధించడం అనేది అన్నిటికంటే గొప్ప సేవ అని చెప్పారు. ఈ సేవల్లో హైయెస్ట్ అనేది. సో కాబట్టి అక్కడ ధ్యాన సేవ అన్నిటికంటే హైయెస్ట్ సేవ. సో అది మనం అందరం చేస్తున్నాము. జ్ఞానాన్ని బోధించడం అనేది హైయెస్ట్ సర్వీస్, హైయెస్ట్ సర్వీస్. సో ఆ మానవ సేవ మాధవ సేవ అనేది అందులో సేవ అనే పాయింట్ మిమ్మల్ని ఎక్కువ అట్రాక్టివ్ చేసింది. సో దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకుంటున్నారు. మరి అన్నిటికంటే పత్రిజీ గారు మనందరికీ ఇష్టమైన బుక్ ఒకటి తీసుకొచ్చారు, శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం. నిజంగా అది ఎంత అల్టిమేట్ బుక్ అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి అది అందులో ఎంత విజ్డమ్ ఉంది అంటే చదవగానే మనకు చాలా ఒక పద్మంలో నుండి ఒక్కొక్క రేకు విచ్చుకున్నట్టు మనకు కూడా ఒక్కొక్క జ్ఞాన రేకు విచ్చుకుంటుంది అని నాకు అనిపిస్తుంటుంది. సో దాని గురించి మీ మాటల్లో. నేను ప్రతిసారి పుస్తకాల్లో భగవద్గీత ఒకటి, తర్వాత ఉత్తర గీత ఒకటి, లాక్డౌన్ టైంలో నేను ఇవి చదవడం జరిగింది. అలాగే వశిష్ఠామృతం అని ఇంకో బుక్ ఉంటుంది, వండర్ఫుల్ బుక్ అది కూడా, వశిష్ఠామృతం, తులసిదళం. సో భగవద్గీతలో అది చదివినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ బాగా అర్థమయ్యాయి. ఏంటంటే అసలు భగవద్గీత యొక్క సారం ఏమిటంటే నేను దేహం కాదు, నేను ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవడమే భగవద్గీత యొక్క సారం అని ఒక పాయింట్ ఒకటి అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ధ్యాన యజ్ఞాలు నిర్వహించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశం అని చెప్పి అది కూడా ఒక పాయింట్. అలాగా భగవద్గీత ఏంటంటే ఇంతకుముందు ఎన్నో వచ్చాయి భగవద్గీతలకు సంబంధించి ఎన్నో. అలాగే ఘంటసాల గారు భగవద్గీత విన్నాను, కానీ సార్ ఇచ్చిన వివరణ అనేది చాలా అద్భుతంగా ఉంది. ప్రతిసారి ఇచ్చింది కరెక్ట్. ఎందుకంటే ఇందులో మనకు చెప్తారు ఏంటంటే సమకాయ శిరోగ్రీవం అనేది ఒకటి చెప్తారు. అవును. సో అంతకుముందు మనకు తెలిసిందంటే ఈ తల అంటే ఈ ధ్యానం చేసేటప్పుడు తల ముండం ఇవన్నీ స్ట్రైట్గా ఉంచుకోవాలనేది మనకు చెప్పారు. ఇంతకు ముందు మనకున్న అవగాహన. సో పత్రిజీ ఇచ్చింది వేరు, పత్రిసారి ఇచ్చింది వేరు.
అంటే ఇక్కడ సమకాయ శరీరం అంటే నీ తలలో ఉండే ఆలోచనలు కానీ, నీ మాటలు కానీ, నీ పనులు కానీ 3 ఒకటిగా ఉండాలి. ఈ శరీరంతో చేసే పనులు, నీ తలలో ఉంచే ఆలోచనలు, నీ నోరులో వచ్చే మాటలు ఈ 3 ఒకటిగా ఉండాలి అని చెప్పేసి సార్ ఇచ్చిన వివరణ అది. అలా చూస్తే ఏంటంటే అంతకుముందు మనకు ప్రపంచిక గురువులు ఎంతోమంది వాళ్ళు చెప్పిన విషయాలకు సార్ చెప్పిన విషయాలకు చాలా తేడా ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ సార్ మనకి 2 కీ పాయింట్స్ ఉంటాయని కూడా చెప్పారు. వాటిని ముందు అర్థం చేసుకుంటేనే భగవద్గీత అర్థమవుతుంది అని కూడా చెప్పారు. రైట్. ఎక్కడ నేను అనే పదం వాడాలి, ఎక్కడ కృష్ణుడు వాడాలి, ఎక్కడ ఆత్మ అనే పదం వాడాలి, అది ఇంపార్టెంట్. అందులో మీరు చెప్పినట్లుగా ఎక్కడ ఆత్మ అనే పదం ఉపయోగించాలి, ఎక్కడ కృష్ణునికి అనువాదించుకోవాలనేది. ఎందుకంటే అంతకుముందు భగవద్గీత అంటేనే అదేదో పెద్దవాళ్ళకి సాంస్క్రిట్ అర్థం కాదన్న అపోహలో ఉన్న వాళ్ళందరికీ మన పిరమిడ్ భగవద్గీత వచ్చిన తర్వాత అందరికీ భగవద్గీత అంటే ఇంత ఈజీగా చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు అనే క్లారిటీ అయితే చాలా మందికి వచ్చింది. చాలా వరకు పత్రిక ద్వారా అది ఇంకా బాగా ప్రాచుర్యం పొందింది మన సొసైటీలో. దాని మీద స్పెషల్గా క్లాసెస్ కూడా కొంతమంది కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అంటే అది అంత పాపులర్. ఎందుకంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం వచ్చి మరి ఇప్పటికి కూడా ఒక పాయింట్ నేను ఎంతో చెప్పాల్సింది, మనకు కోర్టులో వెళ్ళినప్పుడు అక్కడ నేను లాయర్ మీద ప్రమాణం చేస్తాను, జడ్జి మీద ప్రమాణం చేస్తాను, పోలీస్ మీద ప్రమాణం చేస్తాను, లేదా దేని మీద ప్రమాణం చేస్తానో ఒప్పుకోరు. ఎస్, కరెక్ట్. భగవద్గీత మీద ప్రమాణం చేస్తాను అంటేనే ఒప్పుకుంటారు. అంటే అంత స్టాండర్డ్ అది మనకు, అంత నమ్మకం మనందరికీ భగవద్గీత అంటే. కాబట్టి సార్ రాసిన భగవద్గీత చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మన మోడీ గారు కూడా భగవద్గీతను తీసుకెళ్లి వేరే కంట్రీ వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇచ్చారు. సో అంత అద్భుతమైన భగవద్గీతని ఇచ్చి మనందరి జీవితాల్లోకి నిజంగా ఒక వెలుగుని తీసుకొచ్చారని చెప్పొచ్చు మన గురువు. అలాగే ఇంకోటి వశిష్ఠామృతం బుక్ కూడా సార్ రాసిన పుస్తకాల్లో అది మామూలుగా ఏంటంటే యోగ వశిష్టంలోంచి సార్ రాశారు. శ్రీరాముడికి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు బోధించిన ఆత్మజ్ఞానాన్ని యోగ వశిష్టం అని అంటారు. అందులో 32,000 శ్లోకాలు ఉంటాయంట. ఓకే. అన్ని శ్లోకాలన్నీ చదివి అందులోంచి మనకు చాలా ఇంపార్టెంట్వి ఒక 230 శ్లోకాలు సెలెక్ట్ చేసి సార్ ఇచ్చారు మేడం. ఆ వశిష్ఠామృతం పుస్తకం అది కూడా చదివినప్పుడు నాకు చాలా మంచి అనుభూతి కలిగింది. నా లైఫ్లో ఒక మంచి పుస్తకాన్ని చదివాననే ఫీలింగ్ నాకు అనిపించింది అప్పుడు ఆ వశిష్ఠామృతం. సో దాంట్లో నుండి ఏవైనా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వశిష్ఠుల వారు చెప్తారు రాముడికి, రామచంద్ర క్షణమైన ఈ సాధన మరొకయ్యా, ఏ క్షణంలో మృత్యు ఆవహిస్తుందో. ఆ వర్డ్స్ ఎంత వండర్ఫుల్ ఉన్నాయంటే ఆ పదాలు. ఏమంటే రామచంద్ర క్షణమైన ఈ సాధన మరొకయ్యా, ఏ క్షణంలో మృత్యు ఆవహిస్తుందో అని కొన్ని చెప్తాడు మేడం. అది చదివినప్పుడు నేనంటే ఆ శ్లోకం ఒకటేసారి చదివాను, కానీ తాత్పర్యంని 4-5 సార్లు అట్లా చదివాను. ఒక్కో దాన్ని 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను. అంటే అంత బాగా అది నాకు అనిపించింది, అంత బాగా నచ్చింది ఆ పుస్తకం. అలాగా ఇంకా ఆయన చెప్పినవి ఏంటంటే, మనం కొంతమంది ధ్యానం చేస్తున్నా కానీ ఇంకా కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చేస్తున్నా కానీ ఇంకా తగ్గని వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఒక పాయింట్ చెప్పాడు ఆయన. ఏం చెప్పారంటే, ఇహజన్మ కృతం పురుష ప్రయత్నం, పూర్వజన్మ కృతం పాపకర్మలు ఒక పొటేలు అయినప్పుడు, ఇహజన్మ కృతం పురుష ప్రయత్నం ఒక పొటేలు అయినప్పుడు, ఈ 2 పొటేలు ఢీకున్నప్పుడు రెండిట్లో ఏది బలంగా ఉంటే అది నెగ్గుతుందని ఒక శ్లోకంలో చెప్పారు. అంటే పూర్వజన్మ కృతం పాపకర్మ అంటే గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మ అనేది ఒక పొటేలు, ఇహజన్మ కృతం పురుష ప్రయత్నం అంటే ఇప్పుడు నువ్వు చేసే పురుష ప్రయత్నం అంటే ధ్యాన సాధన, ఇప్పుడు నువ్వు చేసే ధ్యాన సాధన అనేది ఒక పొటేలు. సో ఈ 2 పొటేలు ఉన్నాయి, ఈ 2 పొటేల్లో ఢీకొన్నప్పుడు రెండిట్లో ఏది బలంగా ఉంటే అది నెగ్గుతుంది అని చెప్పాడు. ఇక్కడ నువ్వు గతంలో చేసిన పాపం అనేది ఒక పొటేలు, ఇప్పుడు చేసే సాధన అనేది ఒక పొటేలు. ఇప్పుడు నువ్వు సాధన తీవ్రంగా చేస్తూ ఉంటే, ఈ సాధన పొటేలు బలంగా ఉంటే నువ్వు ఆ పాపకర్మలోంచి బయటపడతావు. నువ్వు సాధన తక్కువగా చేస్తున్నావు, నీకు పాపకర్మ ఎక్కువగా ఉంది, నువ్వు అందులోంచి బయటపడలేవు. ధ్యానం చేస్తున్నా నువ్వు ఆ రంగం నుంచి బయటపడలేవు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ విన్నాను. ఏంటంటే, ఒక ఊరికి 10 సార్లు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అలాగే అడిగింది, సార్ నేను ఇలా ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఇంకా నడుము నొప్పి తక్కువ లేదు సార్ అని అడిగిందంట. అప్పుడు సార్ అన్నాడంటే, మేడం మీరు ఏనుగంత పాపం చేసి ఎలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎట్లా పోతుంది మేడం అన్నాడంట. మీరు ఏనుగంత పాపం చేసి ఎలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎట్లా పోతుంది. సో ఏనుగంత పాపం పోవాలంటే ఏనుగంత ధ్యానం చేయాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అదే వశిష్ఠుల వారు కూడా అదే చెప్పింది, కూడా అదే యోగ వాష్టంలో. సో అంటే సార్ ఇచ్చే వివరణ ఎట్లా ఉందంటే, అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా మనకి సులభంగా అర్థమయ్యే విధంగా ఆయన
ఇప్పుడు చూడండి ఎంత చిన్న ఉపమానం ఎగ్జాంపుల్ ఎంత చక్కగా ఉంది. ఏనుగంత పాపం చేసి ఎలకంత ధ్యానం ఈజీగా అర్థమైపోతుంది, ఎవరికైనా వెళ్ళిపోతుంది మనసులోకి అనమాట. ఇంకా వాళ్ళు చెప్పిన ఏంటంటే కొంచెం సంస్కృత భాషలో ఉంటాయి కాబట్టి పదాలు కొన్ని అర్థం కావు. అవును, దాన్ని సులభంగా మనకు అర్థమయ్యే పదాల్లో సారి వివరించి ఇచ్చారు. సో చాలా బాగుంది మధు గారు, అంటే చక్కటి ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మన గురువు అంటే ఇప్పుడు ఎలా చెప్తారంటే ఒక కాన్సెప్ట్ చెప్తారు, ఒక గురువులాగా అప్పటివరకు ఒక ఇలా మళ్ళీ వెంటనే ఒక ఫ్రెండ్ మూడ్లోకి వచ్చేసి మళ్ళీ మధ్యలో జోక్స్ వేస్తూ ఉంటారు. మళ్ళీ అంటే ఇలా డిఫరెంట్ యాంగిల్స్ అక్కడే మనం స్టేజ్ పైన ఎన్నోసార్లు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద అని కదా, మనం సార్ ఏ క్లాస్కి వెళ్ళినా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గురువులాగా అంత స్ట్రిక్ట్గా ఉంటారు, మళ్ళీ ఒక ఫ్రెండ్ లాగా నార్మల్కి వచ్చేస్తారు, జోక్స్ వేస్తారు, మళ్ళీ అర్థమైందా అంటారు, ఫుడ్ తీసుకున్నాం, ఇలా రకరకాల రూపాల్లో మన గురువుని మనం చూస్తుంటాం. సో మీకు అలా చూసినప్పుడు ఏమనిపించేది? యాక్చువల్గా నాకు పత్రి సారు దాదాపు 2016 ఆ టైం వరకు సార్ గురించి కొంతనే చాలా తక్కువనే అని చెప్పొచ్చు తెలిసింది. కానీ 2016 సంవత్సరంలో ఎప్పుడైతే ఆ భీమవరం క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగిందో తటవర్తి రాజలక్ష్మి, నేను చాలాసార్లు రాజలక్ష్మి మేడం క్లాస్ విన్నప్పుడు మేడం ఎక్కువ గురువు యొక్క గొప్పతనం చెప్తూ ఉంటారు, పత్రి సార్ యొక్క గొప్పతనం. మేడం అనుభవం వింటే అసలు సార్ ఇంత గొప్పవాడు అనే విషయం చాలామందికి తెలుస్తుంది. అలా మేడం క్లాస్లో విన్నప్పుడల్లా నాకు ఎలా కనిపించే పత్రి సారు మనకు విశ్వరూప సందర్శనం చూపిస్తారు. సో ఆ భీమవరంలో ఆ క్లాస్ అవి వింటున్నప్పుడు పత్రి సార్ గురించి వాళ్ళు చెప్పేది వింటున్నప్పుడు నాకు ఆ విధంగా అనిపించారు, ఇంత గొప్ప శక్తివంతుడు ఆయన అనే విషయం. నిజంగా అంత శక్తివంతుడు, అంత జ్ఞానం ఉందనే విషయం కూడా నాకు అప్పటి వరకు తెలియదు. గురువు ఎంతో మంది గురువులు ఉంటారు కదా, ఎంతో మంది గురువులు ఉన్నారు భూమి మీద, అలాంటి గురువులు ఒక గురువు అని అనుకున్నాం కానీ నేను ఇంత గొప్ప గురువు అనే విషయం నాకు అప్పటి వరకు తెలియదు. ఆ భీమవరం క్లాస్ వినడం ద్వారా ఏమైందంటే ప్రతిసారి ఇంత శక్తివంతుడా, ఇంత గొప్ప జ్ఞానవంతుడు అనే విషయం అక్కడ నాకు అనిపించింది. నిజంగానే ఆ 3 క్లాస్లో వాళ్ళు చెప్పేది వింటుంటే ప్రతిసారి ఊహించుకుంటే ఒక విశ్వరూప సందర్శనంలో ఏ విధంగా ఆ విధంగా నాకు అనిపించింది. ఒక సద్గురువు మనకు దొరకాలంటే చాలా కష్టం. 7 జన్మల్లో మనం పరమాత్మకు అప్లికేషన్ పెట్టుకోవాలంట. నాకు ఆత్మజ్ఞానం బోధించే ఒక గురువు కావాలని 7 జన్మల్లో మనం పరితపిస్తే ఆ తపన వల్ల ఆ పరమాత్మ అనుగ్రహంతో మనకు మన జీవితంలో ఒక సద్గురు దొరుకుతాడంట. అలా దొరికిన వాళ్ళు మనకు పత్రి సార్. ఎన్నో జన్మల్లో మనకు ఈ జ్ఞానం బోధించే గురువు కావాలని ఆ తపన ఉన్నప్పుడే ఇటువంటి సద్గురు దొరుకుతాడు అనే విషయం అర్థమైంది. అందుకే సద్గురు యొక్క దర్శనం కానీ స్పర్శనం కానీ ఆయన సంభాషణ కానీ చాలా గొప్పవి అని చెప్తారు. ఆయన దర్శనమే చాలా గొప్పది, ఆయన తాకడం ఇంకా గొప్పది, ఆయన మాటలు వినడం ఇంకా గొప్పది. ఒక సద్గురు యొక్క మాటలు మనం వినడం అనేది, సద్గురు సాంగత్యంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వండర్ఫుల్ మధు గారు. అంటే 7 జన్మలు మనం తప్పిస్తే మన ఆత్మ జ్ఞానానికి, మనకి ఎదుగుదలకి చక్కటి మార్గాన్ని చూపే ఒక గురువు కావాలనుకుంటే వచ్చిన మహానుభావులే పత్రిజీ అని చెప్పారు. మరి ఆయనతో మనము మాట్లాడాము, షేక్ హ్యాండ్ తీసుకున్నాము, పక్కన కూర్చున్నాము, ఫుడ్ వండితే తిన్నాము. మరి నిజంగా ప్రపంచంలో అంటే మెడిటేషన్లో వచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఎన్నో అనుభూతులు ఉంటాయి పత్రిజీతో. సో ఫైనల్గా ఇంకా మీరు మర్చిపోలేని అల్టిమేట్ అసలు ఎప్పుడు గుర్తొచ్చిన ఒక తన్మయత్వంతో పత్రిజీ గారితో నాకు ఇంత అనుభవం ఉందా, ఎందుకంటే మనము అవి గుర్తు చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మళ్ళీ మనకు ఒక కొత్త ఉత్సాహం అనేది కలుగుతుంది, కొత్త వర్క్ చేయడానికైనా, క్లాస్ చెప్పడానికైనా. అలా మీకున్న అల్టిమేట్ అనుభవం? సార్ కళ్ళలో కనిపించడం జరిగింది. ఒక్కోసారి ధ్యానం సరిగా చేయకపోయినప్పుడు కానీ, ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ కొన్ని సార్ కళ్ళలో కనిపించడం, దానివల్ల మళ్ళీ తిరిగి ఎంకరేజ్ ఆ ఉత్సాహం వచ్చేసి మళ్ళీ ధ్యానం చేయడం. అలాగే ఇంకొకసారి ఏమైందంటే ఒక ఊరికి క్లాస్కి వెళ్ళి వస్తున్నాను బస్సులో, క్లాస్ చెప్పి వచ్చాను కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకు. సో ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే జనరల్ నాకు చాలా వరకు డౌట్స్ ఏంటంటే ఆ ఫోన్లో సార్ స్పీచ్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తే అక్కడ ఏమైందంటే లోపల ఉన్న ఆ డౌట్కు ఏదో ఆన్సర్ దొరికేది. జనరల్గా సార్ స్పీచెస్ ఓపెన్ చేస్తే, ఏదో కొటేషన్స్ ఓపెన్ చేస్తే అందులో మనకు కావాల్సింది కరెక్ట్గా అదే దొరుకుతుంటుంది. సో ఒకసారి అలాగే ఓపెన్ చేసినప్పుడు ఒక స్పీచ్ వచ్చింది. ఏంటంటే అందులో ఏం చెప్పారంటే సారు, డోంట్ టాక్ అబౌట్ బాడీ అన్నాడు, ఓకే, టాక్ అబౌట్ సోల్ అని చెప్పాడు. డోంట్ టాక్ అబౌట్ బాడీ, టాక్ అబౌట్ సోల్ అన్నాడు. సో అది చాలా వండర్ఫుల్ అనిపించింది నిజంగా. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది సార్ ఎందుకు అది ఆ టైంకి నాకు అది వచ్చిందా అనేది. అంటే మనం ఎంతసేపు ఈ దేహలాభాల గురించి వీటి గురించి కాదు, ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి మనం చెప్పాలి అనే విషయం. అంటే సార్కి ఏంటంటే మనం గమనిస్తే సార్ స్పీచెస్లో మ్యాక్సిమం ఈ ఆత్మజ్ఞానం గురించే ఉంటాయి. లాక్డౌన్లో ఇచ్చినవి కూడా బెంగళూరు వ్యాలీ నుంచి సార్ స్పీచెస్ అవి కూడా దాదాపు నాకు తెలిసిన వరకు దాదాపు 80% సోల్ నాలెడ్జ్ మీద సంబంధించే ఉంటాయి. మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. అది జనరల్గా సింపుల్గా అర్థమయ్యే విధంగా, మనకు అర్థమయ్యే విధంగా సార్ అవి చెప్తూ ఉన్నారు.
మామూలుగా బయట వాళ్ళు చెప్పేది ఇంతే కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం, కానీ దాన్ని జనరల్గా మామూలు సామాన్యుని కూడా అర్థమయ్యే విధంగా సార్ అది మనకు ఇవ్వడం జరిగింది. నిజంగా అంత గొప్ప సద్గురు మన జీవితంలోకి రావడం అనేది చాలా అదృష్టం. ఆయన ఇచ్చిన ఈ ధ్యానాన్ని మనం చేస్తూ, శ్వాస ధ్యానం చేస్తూ ఆయన ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఆచరిస్తూ అందరికీ దీన్ని బోధించే ప్రయత్నం చేయడం నిజంగా అది పూర్వజన్మ సుకృతం ఉండాలి మరి ఈ మార్గంలోకి రావాలంటే కూడా. ఇప్పుడు కొత్త వాళ్ళకి అంటే మనందరం అంటే ఆయనతో కలిసి జర్నీ చేసి ఉన్నాము. సో ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళకి పత్రిజీ గురించి చెప్పాలి, మా గురువు ఇలాంటి వాళ్ళు అని తెలియజేయాలంటే మీరు ఒక్క షార్ట్ మాటల్లో ఎలా చెప్తారు సార్ గురించి? అన్ని యాంగిల్స్ ఉన్నాయి మేడం సార్ లోపల, ఇది అని చెప్పలేము. ఆయన ఒక గురువు చెప్పవచ్చు, గురువుగా చెప్పవచ్చు, మీరు అన్నట్లు ఒక ఫ్రెండ్గా చెప్పవచ్చు, ఒక తండ్రిలాగా చెప్పవచ్చు, ఒక గైడ్, చక్కగా గైడ్ చేసి, ఒక టీచర్, ఎన్ని రకాలుగా చూసినా కానీ అన్ని రకాలుగా మనకు ఒక్కో సందర్భంలో ఒక విధంగా కనిపిస్తూ ఉంటారు. అన్నం పెట్టేటప్పుడు ఒక తల్లిలాగా అట్లా రకరకాలుగా మనం చూస్తే ఒక్కో సందర్భంలో ఒక్కో యాంగిల్ ఒక్కో విధంగా మనకు కనిపిస్తూ ఉంటారు. వినయం అనేది నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి మనం. ఎంత గొప్ప గురువు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. నేను విన్నాను ఆయన గజ్జన్మలో ఒకనొక జన్మలో ఒరిస్సాలో 200 సంవత్సరాలు ఒక జన్మంతా ధ్యానం చేశాడని విన్నాను మేడం. అవును, 200 సంవత్సరాలు ఒక జన్మంతా ధ్యానం చేస్తే ఆయన దగ్గర ఎంత శక్తి ఉండాలి. అంతటి గొప్ప గురువుతోటి మనం ఉన్నామంటే ఇంకా చాలా వండర్ఫుల్. ఆయన స్పీచెస్ మనం వింటూ ఆ సాధన మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆయన నుంచి రావాల్సిన గైడెన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఫిజికల్గా లేడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి ఆయన స్పీచెస్ మనం వింటూ ఆయన చెప్పిన ధ్యానం మనం చేస్తూ ఉంటే మనకు రావాల్సిన గైడెన్స్ ఆట నుంచి మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సార్ పుస్తకాలు చదువుతూ, సార్ స్పీచెస్ వింటూ, సార్ ధ్యానం చెప్పిన శ్వాస మీద ధ్యాస చేస్తే అందులోంచి మనకు కావాల్సిందంతా వస్తుంది. ఇప్పుడు మనం ఆఖరి జన్మ చేసుకోవడానికి ఎంత సాధన చేయాలి, ఎంత జ్ఞానం పొందాలి, అవన్నీ కూడా అంత జ్ఞానం కూడా అంత సార్ మనకి ఇచ్చారు. ఆయన పుస్తకాలు చదివిన, ఆయన స్పీచెస్ విన్నా మనకు అంత నాలెడ్జ్ వస్తుంది, మనకు హయ్యెస్ట్ నాలెడ్జ్. సుమారు 1,00,000 ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే మరి అపార జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఆయన. థ్యాంక్ యూ మధు గారు. మరి ఎంతో చక్కగా పత్రిజీతో మీ జర్నీని, ఆయనతో కలిసి ఉన్నప్పుడు మీరు పొందిన అనుభవాలని, అనుభూతుల్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, పత్రిజీ అంటే నిజంగా ఒక ఫాదర్, మదర్, మరి ఒక ఫ్రెండ్, ప్రతి ఒక్క రోల్లో ఆయన వచ్చి ఎవరికి ఏం కావాలో అది ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిన ఆ గురువు గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.